ఈ నెల 1వ తేదీన సముద్రంలో వేట కోసం వెళ్లిన మత్స్యకారులు బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో బోటు డ్రైవర్ కారే చిన్నకు చైనా కార్గో షిప్ లైఫ్ జాకెట్ అందజేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారు సైతం లైఫ్ జాకెట్ అందజేసే సమయంలో వారు అందుకోలేకపోయారు. దీంతో వారు గల్లంతయ్యారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై బోట్ ఆపరేటర్లతో మా ప్రతినిధి జార్జ్ మరింత సమాచారం అందిస్తారు. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లినటువంటి మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ బోట్లో కారే చిన్న అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మిగిలిన 6 కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయాన్ని మాట్లాడేందుకు మనతో పాటు బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నెల 1వ తేదీన వాళ్ళు వేటకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం వారి సమాచారం ఎట్లా? అయితే ప్రస్తుతానికైతే ఒక కారు చిన్న అనే వ్యక్తి దొరికినట్టుగా మాకు సమాచారం. మిగతా వాళ్ళు ఆచూకీ మాత్రం గల్లంతైంది. కోస్ట్ గార్డు, మెరైన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా సివియర్ గా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు పట్టుకోవడానికి. ఎందుకంటే సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలోని మామూలు టైంలో ఎదురు కష్టం, ఇలాంటి తుఫాన్ టైంలో ఎంత అల్లకల్లోలంగా ఉండేటప్పుడు సముద్రంలో ఎదురు చాలా కష్టం అవుతుంది. మనిషి ఈతాడు ఎప్పుడంటే ఆయనకు లైఫ్ బాయ్ గానీ లేదంటే ఇంకేదో క్యాన్ గానీ ఒక చెక్క గానీ ఏదైనా దొరికితే డెఫినెట్ గా వాళ్ళు మనకి దొరుకుతారని మేము అందరం అనుకుంటున్నామండి. అయితే ఈ కారు చిన్న అనే వ్యక్తికి అక్కడ కార్గో షిప్, చైనా కార్గో షిప్ వాళ్ళు చూసి ఈ లైఫ్ జాకెట్ ఏది ఇస్తారట. ఇస్తే ఆయన అదృష్టం ఏంటంటే ఆయన దగ్గరలో పడింది. మనకు దూరంగా పడినా సరే లైఫ్ జాకెట్ పట్టుకోలేము అక్కడ, ఎందుకంటే మనకంటే చాలా ఫాస్ట్ గా లైఫ్ జాకెట్ వెళ్ళిపోద్ది. అంతవరకు ఈదలు కదా. ఈయన ఈది ఉంటాడు, ఈయనకి అదృష్టం కొలితే ఈయనకి దొరికింది, ఈయనేమో రక్షించగలిగారు. మిగతా వాళ్ళు ఆచూకు లేదు. కారే చిన్న క్షేమంగానే ఉన్నాడా? అంటే అక్కడ చైనా వాళ్ళ షిప్ లో ఇతనైతే క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళకి లైఫ్ జాకెట్ దొరకలేదు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారంగా అయితే మిగతా వాళ్ళకి అంటే ఫస్ట్ 3 మిస్సింగ్ అండర్స్టాండ్, ఫస్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకా 3 ఉన్నారు కదా. వాళ్ళు దగ్గరికి 4 షిప్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈయనకి లైఫ్ జాకెట్ దొరకడం మూలంగా షిప్ ఎక్కాడు. మిగతా 3 ఏంటంటే వాళ్ళకి లైఫ్ జాకెట్ విసిరేటప్పుడు లాంగ్ అయిపోయి వాళ్ళు డిస్టెన్స్ అయిపోవడం మూలంగా వాళ్ళు షిప్ ఎక్కలేకపోయారు. ఇది ఎవరు తప్పించలేరు. సహజంగా ఇప్పుడు బోటింగ్ వెళ్లేటప్పుడు వాళ్ళు లైఫ్ జాకెట్లు తీసుకువెళ్తారా, లేకపోతే అంటే యాక్చువల్లీ ఏంటంటే బోట్ వెళ్ళేటప్పుడు ఒకప్పుడు క్యాన్లు ఉండేవి, 30 లీటర్కి 40 లీటర్ క్యాన్లు ఉండేవి. వీళ్ళు గజెత్తుగాడు అంత లైఫ్ జాకెట్లు తీసుకెళ్లినా ఎంత గజెత్తుగాడు అయినా సరే ఉన్న ఏదలేదు. ఎందుకంటే వీళ్ళు సేఫ్టీ వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి జాగ్రత్తగా ఎదగలరు. ఈ సడన్లీ కెరెంట్ 2 అంతస్తులు 3 అంతస్తులు హైట్ లో వస్తుంది కెరట. అది మామూలు అలా వచ్చి ఇలాగెళ్ళి ఇలాగ వస్తుంది, మామూలుగా ఎలాగోలా వచ్చేస్తాం అనుకుంటారు వీళ్ళు. ఇది సడన్లీ వెళ్ళి ఒకేసారి వెళ్ళిపోతే మాత్రం ఎవరు తప్పించుకోవడం కాదు, బోట్లో లోపల కూడా ఇరుక్కుపోతారు. అప్పుడు ఎప్పుడైతే మునిగిపోతే కొందరు కింద నుంచి వస్తారు, కొందరు అవతల నుంచి వస్తారు, కొందరు కేపంలో చిక్కిపోతారు. ఈ కేపంలో నుంచి బయటికి రావసరికి కొందరు ఊపిరి రాడక లోపల ఉండిపోతారు. కొందరు స్టామినా ఉండేలు ఏం చేస్తారంటే బయటకు వచ్చి వీళ్ళకి ఏమైనా దొరికితే ఇమీడియట్ గా వస్తారు. లేదంటే నాకు తెలిసి తుఫాన్ అంటే చిప్పుని వచ్చి మరి గుద్దరు అటాక్ చేశారేమో, అంత సడన్ జరిగిందేమో అనుకుంటే 50 నాటికల్ మైల్ నుంచి వచ్చి 6 నాటికల్ మైల్లో బోటు జరగడం అంటే ఈ 6 నాటికల్ మైల్లోనూ నాకు తెలిసే షిప్ అడ్డుకుండదు, వీళ్ళకేం కనిపించదు. మరి దీని వచ్చే షిప్ ని ఢీ కొట్టుకున్నారా, లేకుంటే వీళ్ళకి ఇది అక్కడికి వచ్చి తిరగబడిందా అనేది ఈ ఎవరైతే కారి చిన్న ఏదైతే ఉన్నాడో లైవ్ లో, ఆ లైవ్ లో అతను వస్తేనే మొత్తం పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇక వాళ్ళు బతికి రావాలని గంగమ్మ తల్లి వేడుకుంటున్నాం, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గల్లంతైన మత్స్యకారులంతా కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఈ బోటు 6 నాటికల్ మైల్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మిగిలిన 6 గల్లంత ఇవ్వడం జరిగింది. ఈ మిగిలిన 6 సైతం కూడా క్షేమంగా తిరిగి రావాలని మేము కోరుకుంటున్నామంటూ కూడా ఇప్పుడున్న మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.